Hello students, welcome to Lakshya, the initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు పాలిటీలో ఉన్నటువంటి స్టేట్ లెజిస్లేచర్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ స్వరూపం ఎలా ఉంది అనేది ఇవాళ మనం ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ ఈ బడ్జెట్ మొత్తాన్ని 2,26,177 కోట్లలో ప్రవేశపెట్టడం జరిగింది. అందులో రెవెన్యూ వ్యయం ఇంత ఉంటే మూలధన వ్యయం అనేది ఇంత ఉంది. ఈ బడ్జెట్ కేటాయింపులు కనుక చూస్తే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మొత్తం వ్యయం, రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయంని చూసాము. కులాల వారీగా కార్పొరేషన్లకి ఎంతెంత ఇచ్చారు, సంక్షేమ పథకాలకు ఎంత ఇచ్చారు, ఏ రంగానికి ఎంత ఇచ్చారు, అలాగే కొత్త పథకాలను ఏమేమి తీసుకొచ్చారు అన్నది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తే కులాల వారీగా కార్పొరేషన్లకి వెనుకబడిన తరగతుల్లో వివిధ కులాల కార్పొరేషన్లకి 3,000 కోట్లు, కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ్ కార్పొరేషన్, క్రైస్తవులు, వైశ్యులు, క్షత్రియులు, ఈబీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు వీళ్ళందరికీ ఎంతెంత ఇచ్చారన్నది ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత సంక్షేమ పథకాలకు ఎంత ఇచ్చారు. అన్నదాత సుఖీభవ ఇది కొత్తగా తీసుకొచ్చినటువంటి పథకం, దీనికి 5,000 కోట్లు మంజూరు చేయడం జరిగింది. తర్వాత పసుపు కుంకుమ డ్వాక్రా మహిళలకి, అలాగే సామాజిక భద్రతా పింఛన్లకి, నిరుద్యోగ భృతి, చంద్రన్న పెళ్లి కానుక, ఇమాం మౌజన్లకి ప్రోత్సాహకం, చంద్రన్న బీమా, చేనేతల జీవనోపాధి, స్వయం శక్తి సంఘాలు, అన్నా క్యాంటీన్లు వీటి గురించి. తర్వాత వ్యవసాయ రంగం చూసుకుంటే వ్యవసాయ రంగం, జనవనరులు, పంచాయతీ రాజ్, వైద్యం, సెకండరీ విద్య, బీసీ సంక్షేమం ఇవన్నీ. అలాగే 6 కొత్త పథకాలను తీసుకురావడం జరిగింది. అన్నదాత సుఖీభవ ఇందాక మనం చెప్పుకున్నాం, అదే ఇళ్ల స్థలాల భూసేకరణ కోసం. అలాగే ఎంఎస్ఎంఈలకి, డ్రైవర్ల సాధికార సంస్థ, పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, అలాగే క్షత్రియ సంక్షేమానికి కూడా 50 కోట్లు ఇవ్వడం అనేది జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గంగా జలాల పరిరక్షణ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న దాని కింద చదువుకుంటాము. అలాగే పొల్యూషన్ కింద, రివర్ పొల్యూషన్ కింద కూడా మనం చదువుకుంటాము. గంగా నదిలోని పొల్యూషన్ని తగ్గించడం కోసం గవర్నమెంట్ 2014లో నమామి గంగే అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. 20,000 కోట్లతో ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఇందులో 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పొల్యూషన్ని తగ్గించడం, అలాగే కన్జర్వేషన్ గంగా రివర్ని కన్జర్వేషన్ చేయడం, మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం, రీజువనేషన్ చేయడం అనేవి 2వ ఆబ్జెక్ట్. ఈ నమామి గంగే దీని ఇంప్లిమెంటేషన్ని మనం 3 లెవెల్స్కి తీసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఎంట్రీ లెవెల్, అంటే అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ చూపించేవి. తర్వాత మీడియం టర్మ్ యాక్టివిటీస్ అంటాము, అంటే ఒక 5 సంవత్సరాల లోపు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇలాంటి వాటిని మీడియం టర్మ్ యాక్టివిటీస్ కింద తీసుకుంటాము. తర్వాత లాంగ్ టర్మ్ యాక్టివిటీస్ అంటే 10 ఇయర్స్ లోపల ఇంప్లిమెంట్ చేయొచ్చు. మీడియం టర్మ్ అయితే 5 ఇయర్స్ లోపు. ఎంట్రీ లెవెల్ అంటే ఇమ్మీడియట్గా చేయాల్సిన పనులు. ఇలా మనం 3 లెవెల్స్లో దీని ఇంప్లిమెంటేషన్ని తీసుకోవచ్చు. అలాగే ఈ నమామి గంగే ప్రోగ్రామ్స్కి కొన్ని మెయిన్ పిల్లర్స్ అనేవి ఉన్నాయి. అవేంటి అన్నది ఇప్పుడు చూద్దాం. పిల్లర్స్ ఆఫ్ నమామి గంగే ప్రోగ్రామ్. ఇందులో మొదటిది వచ్చేసి సీవరేజ్ ట్రీట్మెంట్ని పెంచటం, దాని కెపాసిటీని పెంచటం అన్నమాట. 5 స్టేట్స్లో ఏమేంటి, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్, ఈ 5 రాష్ట్రాల్లో సీవేజ్ ట్రీట్మెంట్ అనేది పెంచాలి. దీనికోసం సీవరేజ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ని కూడా లాంచ్ చేయడం జరిగింది.
నెక్స్ట్ వచ్చేసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్. ఇరవై 28 రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చారు. అలాగే 33 ఎంట్రీ లెవెల్ ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చారు. ఈ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో ఏం చేస్తారు? ఘాట్స్ని, అలాగే క్రెమటోరియంస్ని, వీటిని తయారు చేస్తారు. వీటిని కన్స్ట్రక్ట్ చేయడం, మోడర్నైజ్ చేయడం, రీజువనేట్ చేయడం, ఇవన్నీ ఈ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో ఉన్న భాగాలు. తర్వాత వచ్చేసి రివర్ సర్ఫేస్ క్లీనింగ్. ఈ ఘాట్స్లో సర్ఫేస్ మీద అలాగే రివర్ మీద చాలా వరకు డిస్పోజల్స్, వేస్ట్ డిస్పోజల్స్, సాలిడ్ వేస్ట్ ఏదైతే ఫ్లోట్ అవుతూ ఉంటుందో వాటన్నిటినీ తీసేయడం అనమాట. దాన్ని రివర్ సర్ఫేస్ క్లీనింగ్ అంటాము. తర్వాత బయోడైవర్సిటీ కన్జర్వేషన్. గంగా రివర్లో ఉన్నటువంటి ఫిషరీ కన్జర్వేషన్ చేయటం, అలాగే గంగా రివర్ డాల్ఫిన్స్ని కన్జర్వేషన్ చేయడం, వాటి కోసం ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ని తీసుకురావడం, 5 బయోడైవర్సిటీ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. బయోడైవర్సిటీ సెంటర్స్ని ఎక్కడ? డెహ్రాడూన్, నారోరా, అలహాబాద్, వారణాసి, బరక్పూర్ ఇలాంటి 5 చోట్ల బయోడైవర్సిటీ సెంటర్స్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ కన్జర్వేషన్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ని ఇవ్వడం జరుగుతోంది. తర్వాత అఫారెస్ట్రేషన్ చేయడం, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అలాగే సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అలాగే సెంటర్ ఫర్ ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్, వీటి ద్వారా ఫారెస్ట్రీ ఇన్వెన్షన్స్ని తీసుకురావటం గంగా రివర్కి. తర్వాత వచ్చేసి పబ్లిక్ అవేర్నెస్. గంగా రివర్ కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యాక్టివిటీస్, ఈవెంట్స్ ఇవన్నీ కూడా వర్క్ షాప్స్ పెట్టి, సెమినార్స్ పెట్టి, కాన్ఫరెన్సెస్ పెట్టి వీటిని స్ప్రెడ్ చేయాలి. అలాగే గంగా థీమ్ సాంగ్ను ఒకటి ప్రిపేర్ చేయడం జరిగింది. గంగా థీమ్ సాంగ్ను స్ప్రెడ్ చేయడం, సోషల్ మీడియాలో కూడా దీన్ని స్ప్రెడ్ చేయడం, అంటే ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలాంటి వాటిలో చేయడం. అలాగే అవేర్నెస్ యాక్టివిటీస్ చేయడం, అంటే ర్యాలీస్ చేయడం, క్యాంపైన్స్, ఎగ్జిబిషన్స్, అలాగే క్లీన్లీనెస్ డ్రైవ్స్ చేయడం, కాంపిటీషన్స్ పెట్టడం, ప్లాంటేషన్ డ్రైవ్స్ పెట్టడం, ఇలాంటి వాటన్నిటి ద్వారా. అలాగే మనం అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, టీవీల్లో, రేడియోల్లో, ప్రింట్ మీడియా అంటే పత్రికల్లో, ఇలాంటి వాటన్నిటిలో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం ద్వారా దీని ద్వారా పబ్లిక్ అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. అలాగే ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్ మానిటరింగ్ అంటాము. దీన్ని రియల్ టైమ్ ఎఫ్లూయెంట్ మానిటరింగ్ స్టేషన్స్ అనేవి ఉంటాయి. వీటి ద్వారా ఇండస్ట్రీల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు డైరెక్ట్గా ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా రివర్లో కలపకూడదు. దానికోసం ఈ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్ మానిటరింగ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. దాని తర్వాత గంగా గ్రామ్. ఈ గంగా గ్రామ్ అనేదాన్ని మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. 1674 గ్రామ పంచాయత్స్లో. ఈ 1674 గ్రామ పంచాయత్స్ 5 స్టేట్లో ఉన్నాయి. ఈ 5 స్టేట్స్ ఏమిటి? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. ఇందులో ఉన్నటువంటి 1674 గ్రామ పంచాయతీల్లో టాయిలెట్ ఫెసిలిటీని కల్పించటం, దీనికోసం ఈ గంగా గ్రామ్ అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది రూరల్ ఏరియాస్లో శానిటేషన్ గురించి ఒక రూరల్ శానిటేషన్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చి దానికి ఒక మోడల్ స్టేట్గా జార్ఖండ్ని తీసుకోవడం జరిగింది. ఈ జార్ఖండ్ని మోడల్ స్టేట్గా తీసుకొని రూరల్ శానిటేషన్ ప్రోగ్రామ్ని డెవలప్ చేయడం జరిగింది. దానికి 127 కోట్లని వెచ్చించడం కూడా జరిగింది. నమామి గంగే పథకం కింద మనం తీసుకున్నటువంటి ఈ విషయాలన్నింటిలో మనం సక్రమంగా పనిచేయగలిగితే గంగా నదిని మనం రక్షించుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీలో ఉన్నటువంటి స్టేట్ లెజిస్లేచర్ కింద చదువుకుంటాము. ప్రస్తుత బడ్జెట్లో ఉన్నటువంటి పథకాలు, కార్పొరేషన్ల కేటాయింపులు ఏమేమిటి అనేసి ఇక్కడ చూసాము.
ఆల్రెడీ మనం ఇందాకే చూసాం. ఇది ఈబీసీ కార్పొరేషన్కి, ఆర్యవైశ్య కార్పొరేషన్కి, క్షత్రియ సంఘానికి, డ్రైవర్ల కోసం చంద్రన్న బీమా పథకం, ఎన్టీఆర్ విదేశీ విద్య, ఈ పథకాల కోసం ఎన్ని కోట్లు కేటాయించారనేది మనం ఇక్కడ చూసుకోవాలి. అలాగే కార్మికులు గనక అసంఘటిత రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకి చంద్రన్న బీమా ద్వారా 5 లక్షల సహాయం అందిస్తున్నారు. అలాగే వాళ్ళు సహజ మరణం కనుక ఉంటే వాళ్ళకి 2 లక్షల పరిహారం అందిస్తున్నారు. ఇదంతా కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. అలాగే పేదల చదువుకి కూడా ఎన్టీఆర్ విద్యోన్నతి ఈ పథకం కింద అభ్యర్థులకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, కాపు, బ్రాహ్మణ, మైనారిటీ ఈ వర్గాల విద్యార్థులకి ఎన్టీఆర్ విద్యోన్నతి ద్వారా సివిల్స్లో ఉచితంగా శిక్షణ అందించడం అనేది జరుగుతుంది. అలాగే కొత్త కార్పొరేషన్లు కూడా తీసుకురావడం ఆలోచన అనేది ఉంది. చేతి వృత్తులకి బీసీల్లో ఉన్నటువంటి చేతి వృత్తులు చేసుకునే వర్గాల వారికి 30,000 విలువైన ఆధునిక యంత్రాలు, పనిముట్లు 90% రాయితీతో ఇచ్చేందుకు ఓకే చెప్పారు. అలాగే ఏజెన్సీలలో పోషకాహారం, గిరిజనుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడానికి ఆహార బుట్టా పథకం తీసుకురావడం జరిగింది. అలాగే గిరిజనులకు సంబంధించి పౌర సేవల కోసం మీ సేవా తరహాలోనే గిరి సేవ అనే కేంద్రాల్ని స్టార్ట్ చేశారు. అలాగే ఇమాంలకి, మసీదుల్లో పనిచేస్తున్న ఇమాంలు, మౌజంలకి కూడా ప్రతి నెల వేతనాలు అనేవి ఇవ్వడం. నెక్స్ట్ వచ్చేసి పింఛన్లు. 13 రకాల పింఛన్లని ప్రతి నెల అందిస్తోంది. అవి ఏమేమిటి, ఎంత ఇస్తున్నారు అన్నది చూసుకోవాలి. అలాగే ఇంతకుముందు ఉన్నదానికి ఇప్పుడు ఉండేదానికి, అంటే ఇంతకుముందు 1000 రూపాయలు ఉన్నదాన్ని ఇప్పుడు 2000 చేయటం, 1500 ఉన్నదాన్ని 3000 చేయటం, ఇలా చేశారు. ఇంతకుముందు ఏముంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది మనం ఒక్కసారి చూసుకోవాలి. అలాగే కొత్తగా హిజ్రాలు, ఒంటరి స్త్రీలు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, డయాలసిస్ రోగులు, డప్పు కళాకారులు, చర్మకారులు వీళ్ళందరికీ కూడా పింఛన్లు మంజూరు చేసింది. ఎవరెవరికి మంజూరు చేసింది అనేది చూసుకోవాలి. అలాగే వీళ్ళకి ఇంతకు ముందు నుంచే ఇస్తోంది, వాళ్ళకి పెంచారు, ఎంత పెంచారు, ఇంతకు ముందు ఎంత ఇస్తోంది అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చంద్రన్న పెళ్లి కానుక. ఆడపిల్లల్లో పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెళ్ళి అనేది భారం కాకుండా ఉండడం కోసం ఆర్థికంగా చేయూతనివ్వడానికి ఈ చంద్రన్న పెళ్లి కానుక అనేదాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సాయం పంపిణీ తీరు ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి. ఏప్రిల్ 1, జనవరి 31 వీటి మధ్య రిజిస్ట్రేషన్లు ఎంతమంది అయ్యారు, 100% సాయం అందించింది ఎంతమందికి, 80% ఇచ్చింది ఎంతమందికి, 20% ఇచ్చింది ఎంతమందికి, వీళ్ళకి అందిన సాయం ఎంత మనీ ఉంది అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అన్నదాత కోసం అన్నదాత సుఖీభవ అనే పథకం తీసుకురావడం జరిగింది. ఈ పథకానికి 5,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అయితే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ప్రాధాన్యాలు ఏంటి, వీళ్ళు ఏం కల్పిస్తున్నారు అన్నది ఇక్కడ చూస్తే ఫస్ట్ వచ్చేసి యాంత్రీకరణ కోసం 4.5 ఏళ్లలో 1,277 కోట్లు ఖర్చు చేశారు. వ్యవసాయ రంగంలో ట్రాక్టర్ల పంపిణీ ఎన్ని కోట్లలో చేపట్టారు అనేది ఇక్కడ చూస్తే లక్ష్యమేమో 11,364 కోట్ల లక్ష్యం అయితే ఇప్పటి వరకు పంపిణీ చేసింది వచ్చేసి 7,854 వరకు. తర్వాత ఉచితంగా సూక్ష్మ పోషకాలు. భూమిలో సూక్ష్మ పోషకాలు అనేది తగ్గిపోవడం వల్ల పంట యొక్క దిగుబడి కూడా చాలా తగ్గిపోతుంది. కాబట్టి సూక్ష్మ పోషకాలని పూర్తి ఉచితంగా ప్రభుత్వం అందిస్తుంది. హెక్టార్కి 2,000 వరకు దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, పంట దిగుబడి అనేది పెరుగుతుంది. అయితే ఈ పోషకాలు ఎలా ఉన్నాయి టన్నుల్లో చూసుకుంటే అది ఇక్కడ మనం చూసుకోవాలి. తర్వాత ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహం. మనం పండించే పంట ప్రకృతి సేద్యం చేసామనుకోండి, దానివల్ల పెట్టుబడి తక్కువ అవుతుంది, దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. దానికి రాష్ట్రం భారీగా ప్రోత్సాహకాలు అనేది ఇస్తుంది. అలా ప్రకృతి సేద్యం అమలవుతున్న గ్రామాలు వచ్చేసి ఇన్నుంటే సేద్యం చేస్తున్న రైతులు ఇంతమంది ఉన్నారు. అలాగే సూక్ష్మ సేద్యం, సాగునీటిని తక్కువగా వినియోగించి వ్యవసాయం చేయడం. దీనికి సంబంధించి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ పరికరాల మీద 90% రాయితీ ఇస్తున్నారు. దీనికోసం కేటాయింపులు ఎలా ఉన్నాయనేది చూసుకోవాలి. అలాగే సొంతంగా పంట కొనుగోలు, అంటే కేంద్రం ప్రకటించినటువంటి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా కనుక తక్కువ ఉంటే రాష్ట్రమే దీన్ని కొనుగోలు చేసి దానికి తగినటువంటి మనీని ఇవ్వడం.
అలాగే ఉద్యానంలో దేశంలో పండ్లను ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉంది. ఇది 16.43 లక్షల హెక్టార్లలో 251.35 లక్షల టన్నుల పండ్లను ఉత్పత్తి చేస్తోంది. నెక్స్ట్ వచ్చేసి పారిశ్రామిక రంగంలో పురోగతి ఎలా ఉంది అనేది మనం ఇక్కడ చూసుకుంటాము. అలాగే 2018-19 బడ్జెట్లో ఇన్ని కోట్లు ఇచ్చారు, 2019-20 బడ్జెట్లో ఇన్ని కోట్లు కేటాయించారు. పరిశ్రమల శాఖకి వార్షిక బడ్జెట్లో 1593 కోట్లు కేటాయించారు. ఎప్పుడు 2014-19లో. అలాగే 24,615 కోట్ల పెట్టుబడులతో కియా మోటార్స్, ఇసుజు మోటార్, అపోలో టైర్స్, అశోక్ లేలాండ్, భారత్ ఫోర్జ్, హీరో గ్రూప్ ఈ సంస్థలన్నీ కూడా ఏపీలో యూనిట్లు అనేవి ప్రారంభించాయి. ఆల్రెడీ మొన్ననే మనం చదువుకున్నాం, కియా మోటార్స్ నుంచి కొత్త కారు అనేది బయటకు వచ్చింది. అదొకటి. ఇంకా పారిశ్రామిక రంగంలో గత 3 ఏళ్లలో వృద్ధి రేటు ఎంత ఉంది అనేది మనం చూసుకుంటే దేశంలో 8.80 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 9.61 ఉంది. 5.6గా ఉంటే 7.4గా ఆంధ్రప్రదేశ్లో ఉంది. 2017-18లో 4.4గా దేశంలో ఉంటే 8.49గా ఆంధ్రప్రదేశ్లో నమోదైంది. అలాగే నిరుద్యోగులకి ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద ఇంతకుముందు 1,000 రూపాయలని నిరుద్యోగ భృతిగా ఇచ్చేవారు. దానిని 2,000 రూపాయలకి పెంచడం అనేది జరిగింది. దీనికోసం 2017-18 బడ్జెట్లో 500 కోట్లు, 2018-19లో 1,000 కోట్లు, ప్రస్తుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 1,200 కోట్లను కేటాయించడం జరిగింది. 2018 అక్టోబర్ నుంచి ఈ నిరుద్యోగ భృతి పంపిణీ అనేది ప్రారంభమైంది. ఎంతమందికి ఎంత ఇచ్చారు అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఐటీ రంగం గురించి. విశాఖలో ఫినాన్షియల్ టెక్నాలజీ ఫిన్టెక్ అనేది ఏర్పాటు చేశారు. ఐసిఐసిఐ, మహీంద్రా ఫైనాన్స్ వీటికి యాక్సిలేటర్గా ముందుకొచ్చారు. అలాగే తిరుపతిలో జోహు, అనంతపురంలో బెంగళూరు ప్లస్ ఇలాంటి పేర్లతో 4 ఐటీ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. వీటిలో బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, ఫిన్టెక్ సెంటర్లు వీటన్నిటినీ తేనున్నారు. రేణిగుంట సమీపంలో 2 ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ క్లస్టర్లు స్టార్ట్ చేశారు. అలాగే ఇవి కార్యక్రమాలు మొదలుపెట్టాయి. వీటితో ఒప్పందాలు జరిగాయి. అలాగే రిలయన్స్ జియో అనేది స్టార్ట్ చేసింది, మొబైల్ కంపెనీ. అలాగే అదానీ గ్రూప్ 500 ఎకరాల్లో గిగావాట్ డేటా పార్క్, సోలార్ పార్క్ వీటిని స్టార్ట్ చేయడం జరిగింది. శ్రీ సిటీలో ఫ్యాక్స్కాన్ కంపెనీ అనేది తీసుకురావడం జరిగింది. దేశంలో తయారవుతున్న ఫోన్లలో 30% మన రాష్ట్రంలోనే రూపుదిద్దుకుంటున్నాయి. ఐటీ రంగంలోకి వచ్చినటువంటి పెట్టుబడులు ఎంతున్నాయి, కల్పించిన ఉద్యోగాలు ఎన్ని, అలాగే ఎలక్ట్రానిక్ రంగంలో వచ్చిన పెట్టుబడులు ఎన్ని, కల్పించిన ఉద్యోగాలు ఎన్ని. 2018-19 బడ్జెట్ కేటాయింపుల్లో 954.55 కోట్లు ఇస్తే 2019-20 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 1,006 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. విశాఖ, విజయవాడ, గుంటూరులో ఉన్నటువంటి టెక్ పార్క్ భవనాల్లోకి వచ్చినటువంటి ఐటీ కంపెనీల సంఖ్య 87. నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ ఇవ్వడం. వ్యవసాయానికి వివిధ వర్గాలకి ఉచిత విద్యుత్ రూపంలో ప్రభుత్వం ఏడాదికి ఇస్తున్న రాయితీ 6,030 కోట్లు. సౌర విద్యుత్ ప్రోత్సాహం ఇప్పటి వరకు 31,725 పంపు సెట్ల ఏర్పాటు జరిగింది. అలాగే జగ్ జీవన్ జ్యోతి పథకం, దీని కింద ఎస్సీ ఎస్టీల కుటుంబాలకి నెలకి 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం. ధోబీఘాట్లు, గ్రామీణ ప్రాంత నర్సరీలకి ఉచిత విద్యుత్ ఇవ్వటం. 4 ఏళ్లుగా విద్యుత్ బడ్జెట్ కేటాయింపు ఖర్చులు చూసుకుంటే ఇలా ఉన్నాయి. అలాగే పేదలకి అన్నా క్యాంటీన్లను తీసుకురావటం. పట్టణాల్లో ఇప్పుడున్నటువంటి క్యాంటీన్లు 171, కొత్తగా 31 క్యాంటీన్లు తీసుకురానున్నారు. గ్రామాల్లో త్వరలో 152 క్యాంటీన్లను స్టార్ట్ చేయబోతున్నారు. ఒక రోజులో సరాసరి భోజనం చేస్తున్నటువంటి ప్రజల సంఖ్య ఇది. 3 పూట్ల ఒకరు ఆహారానికి చేస్తున్నటువంటి ఖర్చు 73 రూపాయలు. రాయితీ కింద ప్రభుత్వం ఇప్పటిదాకా చేసినటువంటి ఖర్చు ఇది. 2019-20 బడ్జెట్లో 300 కోట్లు దీనికి కేటాయించడం జరిగింది. 2018-19లో అయితే ఈ 200 కోట్లను కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎంజీ నరేగా గురించి. దీనికి
4 ఏళ్లలో రాష్ట్రంలో ఖర్చు చేసినటువంటి నిధులు ఎంత ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. 2019-20 బడ్జెట్లో మెటీరియల్ కాంపోనెంట్తో చేపట్టే పనులకు 1000 కోట్లు కేటాయించడం జరిగింది. ఇంతకుముందు సంవత్సరం 2018-19లో 800 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్టుల గురించి. ప్రాజెక్టుల కేటాయింపు. కొత్త ప్రాజెక్టులు చాలా తీసుకొస్తున్నా కూడా వాటికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు అనేవి చేయలేకపోతున్నారు. కారణాలు ఏంటివి, వాటికి సంబంధించినటువంటి సవాళ్ళు ఏంటివి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూస్తే మొత్తం ప్రాజెక్టులు తీసుకొచ్చేవి 62, అందులో పూర్తయినవి 19, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నవి 4, పురోగతిలో ఉన్నవి 26, కొత్తగా చేపట్టబోతున్నవి 13 ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే వీటికి సవాళ్ళు ఏంటి? భూసేకరణ పునరావాసం ఆలస్యం అవ్వడం, అటవీ అనుమతులు సకాలంలో రాకపోవడం, ఉపగుత్తేదారులు సరిగ్గా పనిచేయకపోవటం, అదనపు ధరలు పొంది పనులు వదిలేయటం, ఆకృతుల ఆమోదంలో ఆలస్యాలు జరగడం, వీటి వల్ల ప్రాజెక్టులు లేట్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం. బడ్జెట్లో గతేడాది కంటే 50% నిధులు అదనంగా ఇచ్చారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి 2024 నాటికి తగినంత నీటి సరఫరా చేసే లక్ష్యంలో ఉంది. అలాగే నరేగా, ఎంజీ నరేగా అనుసంధానం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. చంద్రన్న కాంతి పథకం, దీని కింద ఎల్ఈడి వీధి దీపాలను ఏర్పాటు చేసే పథకం ఇది. అలాగే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, బహిరంగ మల మూత్ర రహితం ద్వారా ఓడిఎఫ్ ప్లస్ కోసం కార్యక్రమాలు తీసుకురావడం దీని గురించి. నెక్స్ట్ వచ్చేసి తలసరి ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కా, దీని గురించి చూసుకుంటే విభజన జరగకముందు ఆంధ్రప్రదేశ్ కొంచెం మంచి ర్యాంకులో ఉండేది. విభజన జరిగిన తర్వాత చాలా కింది ర్యాంకులోకి వచ్చింది. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చింది. జాతీయ సగటులో చాలా కింద ఉంది. గత 4 సంవత్సరాల్లో దేశంలో తలసరి ఆదాయంలో వృద్ధి 14.4% అయితే రాష్ట్రంలో ఈ పెరుగుదల 71%గా ఉంది అనేసి రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. అలాగే జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం కొంచెం ఎక్కువ ఉండడం వల్ల దానికి ఊరటనిచ్చేదైనా కూడా పొరుగు రాష్ట్రాలతో సమానమయ్యే వరకైనా ఆదుకోవాలి అని చెప్పేసి రాష్ట్రం కేంద్రాన్ని కోరడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పసుపు కుంకుమ గురించి. 2018-19లో 1700 కోట్లు దీనికి కేటాయిస్తే 2019-20లో 4000 కోట్లు దీనికి కేటాయించారు. దీనికి స్వయం సహాయక సంఘ మహిళలు ఎవరైతే ఉంటారో వారికి 10,000 రూపాయల చొప్పున అందించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ 10,000ని కూడా 4 విడతల్లో మొత్తాన్ని వాళ్ళకి చేరువ చేస్తారు. దీన్నే పసుపు కుంకుమ 2 అన్న పథకం కింద తీసుకురావడం జరిగింది. ఈ పసుపు కుంకుమ 1లో సాయం తీరు ఎంతుంది? మొత్తం 8.7 లక్షల సంఘాలుంటే 86 లక్షల సభ్యులు ఉన్నారు. వాళ్ళకి 8,604 కోట్లని కేటాయించడం జరిగింది. పసుపు కుంకుమ 2లో 9.55 లక్షల సంఘాలుంటే 94 లక్షల మంది సభ్యులున్నారు. వాళ్ళకి 9,381 కోట్ల సాయాన్ని అందించడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వైద్యం గురించి. వైద్య ఆరోగ్య రంగం. బాలింతలు, శిశువుల్ని అంబులెన్స్ ద్వారా ఉచితంగా ఇళ్లకు చేర్చేటటువంటి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్. తర్వాత 104 చంద్రన్న సంచార చికిత్స. అలాగే ఆసుపత్రుల్లో మృతి చెందిన వాళ్ళని అంబులెన్సుల్లో ఉచితంగా స్వస్థలాలకు తీసుకెళ్లడం, మూత్రపిండాల రోగులకు ఉచితంగా డయాలసిస్ అందించటం, బేబీ కిట్స్ని అందించటం, వాహనాలు పోలేనటువంటి గిరిజన ప్రాంతాలకు ఫీడర్ అంబులెన్సులను పంపించటం, అవసరమైన వాళ్ళకి స్కానింగ్, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకోవటం, నగరాల్లో పట్టణాల్లో టెలిమెడిసిన్ సేవల్ని అందించటం, అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ. దీని కింద మొదట్లో 938 రకాల వైద్య సేవలు ఉండేది. ఈ సంఖ్యని 1047 సేవలకి పెంచడం జరిగింది. మొదట్లో ఏడాదికి 2 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించేవాళ్ళు. దీన్ని 2.5 లక్షలకి పెంచారు. నెక్స్ట్ ఏప్రిల్ నుంచి దీన్ని 5 లక్షలు చేయనున్నారు. 2014లో విభజన జరిగిన నాటికి దీని కింద 356 ప్రైవేట్ ఆసుపత్రులు ఉండేవి. ఇప్పుడు 913 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. విభజన జరిగిన తర్వాత 4,755 కోట్ల సేవలు అందించారు. అయితే చెల్లింపులు వచ్చేసి 4,507 కోట్లు మాత్రం జరిగాయి. లబ్ధి పొందిన రోగులు ఎంతమంది, ఇది మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గృహాలకి కేటాయించడం, గృహ నిర్మాణం కోసం.
గ్రామీణ పట్టణ పేదల గృహ నిర్మాణం, దీని మీద నిధులు కేటాయించడం. 2017-18లో ఇన్ని కోట్లు కేటాయిస్తే 2018-19లో ఇన్ని కోట్లు, 2019-20లో 4079 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. వీటిలో మంజూరైన ఇళ్ళు గ్రామాల్లో ఎన్నున్నాయి, పట్టణాల్లో ఎన్నున్నాయి, వాటిలో పూర్తి చేసినవి ఎన్ని, చేసిన ఖర్చు ఎంత అనేది ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జిఎస్టీ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి ట్యాక్సేషన్ అన్న దాని కింద చదువుకుంటాము. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, దీనిని జూలై 1, 2017 నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది. దీనికోసం 101వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని చేయడం జరిగింది. ఈ జిఎస్టీ అనేది స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి చాలా ట్యాక్స్ని రీప్లేస్ చేస్తూ దీన్ని తీసుకురావడం జరిగింది. దీనిని జిఎస్టీ కౌన్సిల్ అనేది గవర్న్ చేయడం జరుగుతుంది. ఈ జిఎస్టీలో ఉన్నటువంటి గూడ్స్ మరియు సర్వీసెస్ని 5 ట్యాక్స్ స్లాబ్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. అవి వచ్చేసి 0%, 5%, 12%, 18% అండ్ 28%. అయితే పెట్రోలియం ప్రోడక్ట్స్, అలాగే ఆల్కహాల్ ఇలాంటి డ్రింక్స్, ఎలక్ట్రిసిటీ, వీటిని ఈ జిఎస్టీ కిందికి తీసుకురాలేదు. ఇవి స్టేట్ గవర్నమెంట్సే వీటిని ఎంత ఉండాలి అనేసి నిర్ణయించుకుంటాయి. ఇందులో స్టేట్ ట్యాక్సెస్లో ఉన్నటువంటి వ్యాట్, దాన్నే సేల్స్ ట్యాక్స్ అంటాము, అది ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ట్యాక్స్ ఆన్ లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, వీటి మీద ఉన్నటువంటి ట్యాక్స్, అలాగే ఆక్ట్రాయ్ మీద ఉన్నటువంటి ట్యాక్స్, పర్చేజ్ ట్యాక్స్, వీటన్నిటి ప్లేస్లో జిఎస్టీ అనేది వచ్చింది. అలాగే సెంట్రల్లో ఉన్నటువంటి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ డ్యూటీ ఆన్ కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, వేటి మీద అయితే మెడిసిన్స్, టాయిలెటరీస్ ప్రిపరేషన్ చేయడం, వీటి మీద జిఎస్టీ వీటి మీద ఇంతకుముందు సెంట్రల్ ట్యాక్స్ ఉండేదో వాటన్నిటి ప్లేస్లో జిఎస్టీ అనేది వచ్చేసింది. అలాగే ఈ జిఎస్టీ 3 రకాలు. ఒకటి వచ్చేసి సిజిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, అలాగే ఎస్జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, అలాగే ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనేసి 3 రకాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఎస్జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ వసూళ్లలో 6వ స్థానంలో తెలంగాణ ఉంటే 9వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది. వాటి వసూళ్లు ఏపీ ఏమో 16,989 కోట్లు, తెలంగాణ ఏమో 19,588 కోట్లు వసూళ్లు అనేవి వచ్చాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సౌభాగ్య పథకం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్నదాని కింద మనం చదువుకుంటాము. సౌభాగ్య, దీన్నే ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన అనేసి అంటాము. దీన్ని సెప్టెంబర్ 2017లో ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టారు. దేశంలో విద్యుత్ సౌకర్యం లేని ప్రతి ఇంటికి కనెక్షన్ ఇవ్వాలి, అది కూడా డిసెంబర్ 2018 లోపు పూర్తి చేయాలి అన్న లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలో, అలాగే దీంతో పాటు పలు రాష్ట్రాల్లో అందరిళ్ళకి ఇంకా విద్యుత్ సౌకర్యం కల్పించలేదు అని చెప్పేసి కేంద్రం నిర్వహించిన అధ్యయనంలో తేలింది. అయితే ఈ విద్యుత్ కనెక్షన్ అందరికీ ఇవ్వలేకపోవడానికి కారణాలు ఏంటివి అనేసి చూసుకునేసి డిస్కంలు, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కేంద్రాలకి నివేదిక అనేది ఇచ్చాయి. ఈ పథకం కింద 13,695 కోట్లను కేటాయిస్తే ఇప్పటి వరకు రాష్ట్రాలు 3,585 కోట్లే వాళ్ళు తీసుకున్నాయి. తెలంగాణలో మార్చి కల్లా విద్యుత్ ఇచ్చేస్తాము అని చెప్పేసి విద్యుత్ సంస్థ సిఎండి తెలపడం అనేది జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ మెట్రో గురించి. దీన్ని మనం కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము, గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళం కూడా. తెలంగాణకి మణిహారమైనటువంటి మెట్రోకి ఆదాయం ఎంత వచ్చింది? టికెట్ల అమ్మగా 28 కోట్లు వచ్చింది, మొత్తం 62 కోట్లు వచ్చింది. నిర్వహణ వ్యయం వచ్చేసి 41 కోట్లు. అయితే రైళ్ల నిర్వహణ వ్యయం ఎంత ఉంది, మెట్రో ఇంధన ఖర్చు, ఉద్యోగుల వేతనాలు, మొత్తం 2017-18 ఆదాయ వివరాలు పోలిస్తే ఇంత ఉన్నాయి అనేసి ఈ స్టాటిస్టిక్స్ ఇవన్నీ మనం చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐసీజేఎస్ గురించి.
దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 అందరూ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుకుంటాము. ఇంటర్ ఆఫరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ICJS పేరుతో తెలంగాణ పోలీసులు కొత్త ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చారు. ఏదైనా ఒక నేరం జరిగినప్పటి నుంచి న్యాయస్థానం దాని తీర్పును వెలువరించే వరకు కూడా ఉన్న రికార్డులని, వివిధ విభాగాల మధ్య జరిగే సమాచార మార్పిడి మొత్తాన్ని కూడా ఆన్లైన్ చేయబోతుంది. అయితే ఇప్పుడేం జరుగుతోంది? ఏదన్నా ఒక నేరం జరిగిందనుకోండి, పోలీసులు ఆ సంఘటన స్థలానికి వెళ్తారు. ఫస్ట్ FIR అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాము. FIR అనేది నమోదు చేస్తారు. దాన్ని న్యాయస్థానానికి పంపుతారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆధారాలు సేకరిస్తారు. దాన్ని న్యాయస్థానానికి పంపితే న్యాయస్థానం ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపాలి. దాని తర్వాత సాక్షుల్ని విచారించాలి, వాంగ్మూలాన్ని నమోదు చేయాలి. దాని తర్వాత దర్యాప్తు కొనసాగిస్తారు. దీనికి సంబంధించిన ప్రతి అంశాన్ని కేస్ డైరీలో రాసుకుంటూ ఉంటారు. అలా అవసరం లేకుండా ఈ ICJSలో నమోదు చేస్తే సరిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఎలా చేస్తారు అన్న వివరణ అనేది ఇక్కడ ఉంది. అయితే దీని ద్వారా అవినీతి అనేది జరగడానికి అసలు ప్లేస్ ఉండదు. అలాగే నాన్ బెయిలబుల్ వారెంట్లు కనుక ఇష్యూ చేశామనుకోండి, అవి పోలీసులు లంచం ఇచ్చేసి దాచిపెట్టేస్తారు కొంతమంది. అవి కూడా జరగకుండా ఇప్పుడు కంప్యూటరైజ్డ్ అవ్వడం ద్వారా ప్రతి ఒక్కరికి డిస్ప్లే అవుతుంది. ఈ ప్రాసెస్ వల్ల వాళ్లకు టైం సేవ్ అవుతుంది. అలాగే పేపర్ ఖర్చు అనేది ఉండదు ఆన్లైన్ అవ్వడం ద్వారా. అలాగే ఇది వేగవంతంగా ఉంటుంది, పారదర్శకంగా, ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ఇవన్నీ దీనివల్ల వచ్చేటటువంటి లాభాలు. ఈ ICJS విధానాన్ని ఇప్పుడు వరంగల్లో అమలు చేస్తున్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రం మొత్తం అమలు చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.